ఉద్యోగులందరూ కొద్దిగా నిశ్శబ్దంగా మన యొక్క ధర్నాను ఉద్దేశించుకొని మనకు మద్దతు తెలపడానికి వచ్చిన మన పక్కా జడ్సన్ సార్ గారికి మరియు అశోక్ సార్ గారికి, జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారికి స్వాగతం మరియు జాగృతి టీం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అక్క ప్లీజ్ అందరూ సమయాన్ని పాటించండి. సార్ పక్కా జడ్సన్ సార్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. 2 నిమిషాలు అయితే నేను మాట్లాడా బ్రదర్. వేలోకి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్లీజ్ ఉద్యోగులందరూ కొద్దిగా సమయాన్ని పాటించండి, సైలెంట్గా ఉండండి. అన్న కొద్దిగా ఎండ తగులుతుంది, కొద్దిగా నీడకెళ్ళండి అన్న ప్లీజ్. ఎండ తగులుతుంది అందరికి, నీడకెళ్ళండి ప్లీజ్. అన్న అందరికీ నమస్కారం. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యోగుల యొక్క క్రమబద్ధీకరణ కోసం, వాళ్ళ హక్కుల కోసం ఈ సెలవు రోజున వాళ్లకు ఈరోజు సెలవు ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా అందరి దగ్గర ధర్నా చౌక్లో ఏర్పరచుకున్న ఈ కార్యక్రమానికి ధర్నా కోసము వచ్చిన వారందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటా, ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒక గద్దర్ గారు ఒక పాట గుర్తుకొస్తే నాకు, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపద కొదువలేదురా, బంజరు పంటల భూములున్నవి, చావులెరుగని జీవనదులురా, అంగట్లోన అల్లి ఉన్నాయి అల్లుని నోట్లో చెనుగున్నట్టు అన్న పేరుతోని, స్వయం పాలనతోని, నీళ్లు నిధుల నియామకాలతోని ధనవంతులైన రాజ్యం మన తెలంగాణ ధనవంతులైన రాజ్యం అని ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాక ఈ తెలంగాణ అనేది సరిహద్దులతో ఏర్పడలేదు. 1200 మంది విద్యార్థుల వీరు త్యాగాలతో ఏర్పడే తెలంగాణ, వాళ్ళ పునాదుల పైన, రక్త మాంసాల పునాదుల పైన ఉన్నది తెలంగాణ. ఈరోజు తెలంగాణలో ఈరోజు మన ఆత్మగౌరవం తెచ్చుకున్న తెలంగాణలో మరి ఇంకా నిరుద్యోగులు, ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు ఇంకా ఎందుకు ఈ ధర్నా చౌకలో అప్లికేషన్లు పెడుతున్నారు, ఇంకా ఎందుకు ఈ ధర్నా చౌకాలో మేము ధర్నాలు చేయాలని కోరుకుంటున్నారు, ఎందుకు పోరుబాట పడుతున్నారు, ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు, ఇంకా ఎందుకు చనిపోతా ఉండరు ఈ తెలంగాణలో కొత్త మన రాష్ట్రం వచ్చిన తర్వాత, మన పాలకులు ఉన్న తర్వాత. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు అందరు గమనుండాలి దయచేసి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఇప్పటికి కూడా ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలేంది, జరుగుతున్నటువంటి నియామకాలేంది, వస్తున్న జీతాలేంది, వస్తున్న పెన్షన్లేంది, ఇవన్నీ ఆలోచిస్తే ఈరోజు మన బతుకుతున్న బతుకు మనకు వస్తున్న ఆదాయానికి అసలు సంబంధం లేకుండా ఉన్నది. కిందికి మీదికి ఈరోజు దాదాపు 83,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా ఈరోజు మాట్లాడడానికి ఆపోజిషన్ పార్టీలు బరాబర్ మాట్లాడాయి. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ఎవరు మాట్లాడాడు, రాని పెన్షన్ల గురించి మాట్లాడు, సిపిఎస్ ఉద్యోగుల గురించి మాట్లాడు. ప్రియాంక గాంధీ గారు వస్తారు ఇదే అశోక్ నగర్ కు, వచ్చేసి 2 లక్షల ఖాళీలునే మేము నింపుతాం సంవత్సరం లోపు అంటారు. నౌకరు రాని వాళ్ళకు 4,000 నిరుద్యోగ భృతి అంటారు. ఇవాటి వరకు ఏం లేదు, కానీ వచ్చింది తెలంగాణ వాళ్ళ బలిదానాలతోనే వచ్చింది. గ్రూప్ 1 పరీక్ష రాస్తా ఉంటుంది, పరీక్ష పేపర్ చింపి పడేస్తాము, మేము తెలంగాణ వచ్చినాకనే మేము పరీక్ష రాసుకుంటామంటారు. కానీ ఈరోజు నౌకరికి ఎవరికి వచ్చినాయని చూస్తే ఈరోజు గ్రూప్ 1 2016 గ్రూప్ 1 ఎవరికి వచ్చిందో ఇవాళ వరకు తెలియదు. 2వ ర్యాంక్ ఎవరికి వచ్చిందో తెలియదు, 3వ ర్యాంక్ వచ్చిందో ఎవరు తెలియదు. ఫోటోలు లేవు కానీ వాళ్ళు నౌకర్లు చేస్తూ ఉంటారు. దాని మీద ఎంక్వైరీ ఉండదు, ఏముండదు. ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిజంగా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ సేవ చేస్తున్నది, ఎక్కి చాకిరీ చేస్తున్నది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఈరోజు వాళ్ళతో టైం టు టైం వాడుకుంటారు. వీళ్ళు ఇవాళ తంతేరే పోయేటోళ్ళు కాబట్టి వీళ్ళకి సాధ్యమైన గీకుదాం, వాడుదాం, వాళ్ళ రక్తాలు వెళ్ళేదాకా, వాళ్ళ మాంసాలు వెళ్ళేదాకా, గోర్లకు వాళ్ళ మాంసం ఇరికేదాకా వాళ్ళ గీకుదామని చెప్పి అధికారులు ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఈరోజు దోచుకుంటున్నారు. ఈరోజు రిటైర్డ్ అయిన వ్యక్తులు 70 సంవత్సరాలు ఉంటే శ్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డి అనేటోడు గత ప్రభుత్వంలో రిటైర్డ్ అయినప్పుడు నియమించబడ్డాడు. యాడికి 4.5 లక్షల జీతం, ఆయనకు 4.5 జీతం విద్యాసాగర్ రెడ్డి అనేటోడు 70 ఏళ్ళకి. మరి మీ జీతం ఎంతనే ఎవరు చెప్పలే, మీ జీతం ఎంత? రేవంత్ రెడ్డి గారు 13,000తో ఎట్లా బతకాలని మాకు రోజు నేర్పారా? ఒక నెల జీతం మీకు ఇస్తా, ఈ 13,000, ఆ 13,000తో నువ్వు ఎట్లా బతకానో, నువ్వు సీతక్క, వేం నరేందర్ రెడ్డి, నీ దగ్గర ఉన్న చెంచాగాళ్ళు బతకొచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక్కరోజు మాకు చూపియండి, 13,000తోనే ఎట్లా బతకని దండం పెడతా.
అది కూడా టైంకి రాదు. ఆ 13,000 కూడా టైం ఆ 13,000 కూడా 5 నెలలకు వస్తాయంట, 4 నెలలకు వస్తాయంట. అరే ఈరోజు తెలంగాణలో 4 కోట్ల మందిలా 3 కోట్ల మంది ఏడుస్తూనే బతుకుతున్నారు. 3 కోట్ల మంది ఈరోజు ఏడుచుకుంటేనే తెలంగాణలో బతుకుతా ఉన్నారు. ఈరోజు అన్ని బాగున్నాయి, నా ఇంట్లో నేనున్నా అంటే ఇల్లు కూలగొడతా అంటాడు. అర్థమైందా? నా బిడ్డ పెళ్లి చేసుకుంటా, నాకైతే ఇల్లు ఉన్నది, నా ఇల్లు కూలగొడతలే అంటే నీ పైసలు రాకుండా చేస్తా అంటాడు. అరే నా బతుకు నేను బతుకుతానంటే నీకు జీతం రాకుండా చేస్తా అంటాడు. నీ జీతం కోసుకుంటా అంటాడు. మరి పైసలన్నీ ఎట్టిపోతాయనంటే నేను మూసి కట్టుకుంటా అంటాడు. నేను ఫుట్బాల్ ఆడతా అని అంటాడు. అర్థమైందా? నేను ఫోర్త్ సిటీ కడతా అని అంటాడు. నేను బుల్లెట్ ట్రైన్ వేస్తా అంటాడు. నా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు, అమెరికాతో, ఆఫ్రికాతో అంటాడు. అరే బాబు, నువ్వు ముందు జీతం మీద అబ్బాయి, ఇక్కడ నువ్వు జీతాలు ఇయ్యి, దమ్ముంటే 5 నెలల జీతాలు ఇయ్యి, జీతాలు ఇచ్చినాక నువ్వు మాట్లాడు. అరే దరిద్రం అంటే ఏం తెలుసా? ఈ రోజు నేను అప్పుల పాలై ఉంటే నాకు విలువ ఉండదు. పక్క చేసినట్టు అప్పులు ఉన్నోడు వీళ్ళందరినీ ఎగ్గొట్టిండు కాబట్టి నాకు విలువ ఉండదు. ఇవాళ తెలంగాణ 8,05,000 రూపాయలు మొన్న రిజర్వ్ బ్యాంక్ పోయి వచ్చిన. తెలంగాణకి అప్పులు ఇయ్యారంట. ఎందుకంటే ఆల్రెడీ 16% ఎక్కువ దాటిపోయింది కాబట్టి వీళ్ళకి అప్పు ఇయ్యనే ఇయ్యరు. మన దగ్గర మూసి రాదు, మూసి బ్యూటిఫికేషన్ రాదు, ఏది రాదు, అన్ని అబద్ధం, పచ్చి అబద్ధాలు. ఈ రోజు తెలంగాణ సంపద ఉన్న తెలంగాణను ఎందుకు మనం కిందికి దిగజార్చిపోయింది? ఎందుకంటే ఇక్కడ ఆర్థిక పరమైన క్రమశిక్షణ లేదు, అది గాడి తట్టిపోయింది. కాబట్టి ఈరోజు 5 నెలల జీతాలు ఈరోజు పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సమాన పని సమాన వేతనం. ట్రేడ్ యూనియన్లు కనబడతలేవు అనుకుంటా. ఈరోజు ట్రేడ్ యూనియన్లు ఎక్కడ కూడా లేవు, కానీ సమాన పని సమాన వేతనం. మరి మినిమం వీళ్ళందరూ దయచేసి, నేను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ చేతులు వేడుకుంటున్నా. ఈరోజు దయచేసి మనం అందరము ఒకవేళ జీతాలు రోజుకి మినిమం 1000 రూపాయలు ఇస్తే ఇయ్యని, లేకుంటే అడ్డ మీద పోదాము. మగ కూలి 1200, ఆడకూలి 800. మగ కూలి 1200, ఆడకూలీలు 800 వస్తాయి. మరి ఈ పని దిక్కుమాల పని చేసేంత వరకు అక్కడ పొద్దుగాల 11 గంటలకు వస్తే మధ్యాహ్నం అన్నం టైం ఉంటుంది 2 గంటలు, 5 గంటల వరకు చేస్తే 1200 ఇస్తారు. తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ దిక్కుమాల నౌకరు చేసి దీనికి ఉద్యోగ భద్రత ఉండదు, పెన్షన్లు ఉండయి. రేపు మనకు చేస్తే మన దిక్కొచ్చి ఆఫీసర్లు కూడా చూడరు. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగి చేస్తేనే ఈరోజు దిక్కుసక్కి లేదు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ చేస్తే కనీసం పరామర్శనికి ఒక అధికారి కూడా వచ్చి మాట్లాడటం లేడు. కాబట్టి సమయం మించిపోతుంది. ఖచ్చితంగా మీతో ఉద్యమంలో పాల్గొంటా, మీ ఉద్యమంకి మద్దతుగా ఉంటా, మీతో నిలబడతా. మధ్యలో తప్పించుకుపోయేటట్టు కాదు, మాట్లాడి తప్పించుకుపోయేటట్టు కాదు. ఖచ్చితంగా మీతో ఉంటాం, ఉద్యమం కొనబడతాం. నేను ఒకటే మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆదివారం ఉద్యమం ఉండద్దు. ప్రతిరోజు లంచ్ టైంలో 1 to 2 నల్ల బ్యాచ్లు పెట్టుకొని మీరు నిరసన తెలపండి. ప్రతిరోజు 1 గంటకెళ్ళి 2 గంటల వరకు లంచ్ టైంలో మీరు డ్యూటీ చేయాలి. లంచ్ టైంలో 1 గంట సేపు నిరసన తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. సార్ థ్యాంక్ యూ సార్. పక్క చేశాను సార్. అన్న అశోక్ సార్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ప్లీజ్ సమయాన్ని పాటించండి ప్లీజ్. వేదిక పైన ఉన్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి, అలాగే బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల సీనన్నకి, అలాగే మిగతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ నమస్కారం. ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేవాళ్ళు పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతూ కూలీల కంటే అధ్వానంగా వాళ్ళ జీవితాలు అనేవి కొనసాగుతున్నాయి. మీకు ఇవాళ ప్రధానంగా ఇక్కడ మీటింగ్ పెట్టడానికి గల ప్రధాన కారణం, కనీసం మీ పేరు మీద రిలీజ్ అవుతున్నటువంటి జీతమన్నా చక్కగా మాకు దరిచేరాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ఆదివారం నాడు భారీ మీటింగ్ పెట్టుకున్నారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టారు. మీకు ప్రధాన డిమాండ్ ఏంటంటే తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే మీకు ఇవాళ మొదటి తరం 20,000 జీతం, 17,000 జీతం, 13,000 జీతం, మూడు కేటగిరీలు వస్తుంది. మీకు 30,000 జీతం ఉంటే మీకు చేతికి వచ్చేది ఎంత అంటే 20,000 రూపాయల జీతమే వస్తుంది. మాకు 30,000 రూపాయల జీతం రావాలా, 26,000 రూపాయల జీతం రావాలా, 20,000 రూపాయల జీతం రావాలన్నట్టు ప్రధాన డిమాండ్తో ఇక్కడ మీరు ధర్నా ప్రోగ్రాం పెట్టారు. ఇంతేనా, ఇంకా వేరే వాస్తవం ఉందా? ప్రధానంగా తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా. ప్రభుత్వ ఉద్యోగికి ఏమైనా తక్కువ పని చేస్తున్నారా మీరు? ప్రభుత్వ ఉద్యోగి కంటే 2 రెట్ల పని ఎక్కువ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి 11 గంటలకు వస్తే మీరు 10 గంటలకే వస్తున్నారు. అయినా మీకు ప్రభుత్వంలో అక్కడ మీకు ఎక్కడ కూడా విలువ లేదు. పై ఆఫీసర్ మిమ్మల్ని
చిన్న చూపు చూస్తాడు, కానీ వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తారు. కానీ గౌరవం లేదు, జీతం లేదు, కూలీ కంటే కూడా తక్కువ. ఒక్కరోజు వాళ్ళ పత్తేరుతో ఒక మహిళకు 800 రూపాయలు 1000 రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ అవుట్ సోర్సింగ్లో పనిచేసే వ్యక్తికి రోజు 500 రూపాయలు కూడా వస్తుందంటే 500 కూడా వస్తలేదు. కాబట్టి మీరు ఒక ఉద్యమాన్ని ప్రకటించండి, లేకపోతే ఏ ప్రభుత్వాలు వచ్చినా మీ జీవితాలు ఇట్లనే ఉంటాయి. ఒక కార్యాచరణ ప్రకటించండి. రాష్ట్రంలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఒక 4 లీడర్లు గట్టిగా నిలబడండి. మొత్తం కలిస్తే ఒక 250 మంది అవుతారు. ఆ 250 మంది కనుక కార్యాచరణ ప్రకటించుకుంటే ఇదే ట్యాంక్ బండ్ పైన ఒక మిలియన్ మార్చ్ లాగా 4,90,000 మంది మిలియన్ మార్చ్ మీద కనుక కూర్చుంటే తక్షణమే తెల్లారే ప్రభుత్వం దిగొస్తుంది. ఎందుకంటే ఇవాళ విద్యార్థులు నష్టపోతున్నారు, మీరు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఉన్నటువంటి మీరు నష్టపోతున్నారు. విద్యార్థులంతా మీకు మద్దతుగా నిలబడతారు ఖచ్చితంగా. కాబట్టి తక్షణమే మీరు ఒక యుద్ధ ప్రణాళిక, ఉద్యమ ప్రణాళిక లేదు కాబట్టే మీరు 15 ఏళ్లుగా 20 ఏళ్లుగా వెట్టి చాకరీ చేస్తున్నారు. తక్షణమే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవ్వలే ఒక ప్రణాళిక ప్రకటించుకోండి. ఆ ప్రణాళిక ప్రకటించుకొని వారం రోజులు కనుక మీరు ప్రత్యేకంగా మీటింగులు పెట్టుకుంటే పెద్ద భారీ ఉద్యమాన్ని కనుక చేస్తే ఖచ్చితంగా మీకు తక్షణమే కార్పొరేషన్ వస్తుంది. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, అన్ని దొంగ మాటలు చెప్తాడు. ఆయన మాటకారి ముఖ్యమంత్రి, చేతల ముఖ్యమంత్రి కాదు. ఆయన మీకు హామీ ఇచ్చిండు. దేశంలో 28 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటే అందరిలో దొంగ ముఖ్యమంత్రి అంటే మన రేవంత్ రెడ్డి. అవునా కాదా? ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆ 2 లక్షల ఉద్యోగాలు కనుక ఇస్తే మీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు దాంట్లో కనీసంగా 30,000 మంది ఉద్యోగాలు కొట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, పీజీలు పూర్తి చేసిన వాళ్ళు, పిహెచ్డి పూర్తి చేసిన వాళ్ళు. కానీ అవుట్ సోర్సింగ్ కింద రోజు 1000 రూపాయలు కూడా వేతనం లేకుండా పనిచేస్తున్న సందర్భం కనబడుతుంది. కాబట్టి నిరుద్యోగుల్లో మీరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇద్దరం కనుక కలిస్తే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత దమ్ము మనకున్నది. ఖచ్చితంగా మీరు ఒక ఉద్యమ ప్రణాళిక రూపొందించుకోండి. ఒక నెల రోజులలో కార్పొరేషన్ వస్తుంది. మధ్యలో ఉన్నటువంటి దొంగల్ని మొత్తం కూడా ఏజెన్సీలని తరిమి కొట్టకపోతే మీకు వచ్చే జీతాలు మొత్తం కూడా వాళ్ళు సగమే తింటారు. కాబట్టి ఇక్కడ ఇప్పటిదాకా జాజుల సీనన్న కనుక మాట్లాడారు, అలాగే కల్వకుంట్ల కవిత గారు కూడా మీకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించి మీ ఉద్యమాన్ని ఉద్యమంగా తీసుకోమని చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళకేమో వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వరు, మీ జీతాలలో కోత పెడతారు, జీతాలు సక్రమంగా ఇవ్వని ఒక ప్రభుత్వం ఇవాళ కొనసాగుతుంది. ఇక్కడ ప్రభుత్వం మీద తక్షణమైన యుద్ధాన్ని ప్రకటిద్దామని స్పష్టంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మీరు మాకు అండగా ఉన్నారని ఈ సభను ఉద్దేశించి చెప్పినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక్కసారి ఫోటోగ్రాఫర్స్ కోసం అభివాదం తెలుపుతున్నాము. ప్లీజ్ ఎక్కడో ఆ ప్లేస్లో ఉండండి, స్టేజ్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. దయచేసి ప్లీజ్ కూర్చొని అభివాదం తెలపండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే అభివాదం తెలపండి ప్లీజ్. స్టేజ్ని డిస్టర్బ్ చేయకండి. మేడం మీరు జరగండి, మేడం ముందుకు వస్తారు. అక్క ముందు రండి, కొంచెం ముందు రండి, కొంచెం ముందు రండి. ఏజెన్సీ విధానం వెంటనే, ఏజెన్సీ విధానం వెంటనే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఏజెన్సీ విధానం
వెంటనే రద్దు చేయాలి. ఏజెన్సీ విధానం వెంటనే రద్దు చేయాలి. ఏజెన్సీ విధానం వెంటనే రద్దు చేయాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత తొలగించిన ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి తొలగించిన ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి తొలగించిన ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి కనీస వేతనం అమలు చేయాలి 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 అమలు చేయాలి కనీస వేతనం అమలు చేయాలి కనీస వేతనం అమలు చేయాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి దళారీ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలి దళారీ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ దిగిరాని ప్రభుత్వాన్ని దిచ్చుతాం దించాలా వద్దా? దిచ్చుతాం గట్టిగా దిచ్చుతాం పీకిని పిగించి జర అటు కూడా కొట్టండి. ఇటే కాదు, వేదిక మీద కాదు, ఫోటోగ్రాఫర్ మిత్రులు అటు కూడా కొట్టారు. 2 చేతులు 2 పిడికిళ్ళు. దిగిరాని ప్రభుత్వాన్ని దిచ్చుదాం దిచ్చుదాం దిగిరాని ప్రభుత్వాన్ని దిచ్చుదాం దిచ్చుదాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్, వెంటనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి థ్యాంక్ యూ. మన అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే సూర్యకిరణ్ గారిని కోరుతున్నాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఒకే విషయం చెప్తా, ఎక్కువ టైం లేదు ఎందుకంటే అతిథులు ఉన్నారు కాబట్టి. ఎవరు చెప్పినా ప్రతి ఒక్కరికి ఉద్దేశం సమాన పని సమాన వేతనం, మన జీవితాలు బాగుపడాలి. అక్క మీ తరఫున ఈసారి ప్రభుత్వానికి స్టేజ్ నుంచి ఒకే విషయం చెప్తున్నా అందరికీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 15, 20, 23, 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఒక్క నిమిషం మాట్లాడు ప్లీజ్ అక్క. ఒక్క నిమిషం, ఒక పాయింట్ చెప్తాను, క్లోజ్ చేస్తాను. అక్క మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేసుకున్నది ఏంటంటే, ఇక్కడ ఉన్న 2004 సంవత్సరం నుంచి అవుట్సోర్సింగ్ వ్యవస్థ, కాంట్రాక్ట్ వ్యవస్థ పరిచయం చేయబడ్డది ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు దాదాపు 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. మీసాలు రానప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మీసాలని తెల్లబడ్డాయి. కళ్ళద్దాలు లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు అద్దాలు పెట్టుకొని పనిచేస్తున్నారు కంప్యూటర్ల ముందట. అన్ని సంవత్సరాలు పనిచేస్తున్నా మాకు ఎవరికి కూడా ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఈ ఒక్క జనరేషన్ మొత్తం ఖరాబ్ అయింది. ఈ జనరేషన్ మొత్తం ఖరాబ్ అయింది. 20 ఏళ్ళ గత 2004 నుండి ఇప్పటి వరకు అప్పుడు జాయిన్ అయిన వాళ్ళ జనరేషన్ ఈ జీవితం మొత్తం ఖరాబ్ అయిపోయింది. వీళ్ళకి పుట్టిన పిల్లలు వాళ్ళు చదవాలంటే వీళ్ళు ఇచ్చే జీతం సరిపోక నాసి రకం స్కూళ్ళల్లో కానీ చదువు లేక ఆ జనరేషన్ కూడా ఖరాబ్ అయింది. ఆ తర్వాత ఇంకెవరైతే వచ్చిన వాళ్ళు ఇప్పుడు బీటెక్ చేసిన తర్వాత బీటెక్ చదువుకున్న వాళ్ళు, టెక్నికల్ కోర్స్ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చూసుకొని వెళ్తున్నారు తప్ప ఇప్పుడు మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జాయిన్ అయిన వాళ్ళు అందరి మా జనరేషన్, మా పిల్లల జనరేషన్ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. అయినా కూడా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న ఇక్కడ అందరూ చూడండి, ప్రతి ఒక్కరికి తెల్ల మీసాలు గడ్డాలు వచ్చినాయి. అంటే అప్పటి వరకు కూడా మాకు ఈ 15,000, 16,000 కూడా సరిపోతలేవు. వేరే పర్మనెంట్ ఉద్యోగులకు లాగా వాళ్ళకు 30 సీఎల్లు ఉంటాయి, 15 సీఎల్లు ఉంటాయి. దాదాపు 180 రోజులు మాత్రమే పని ఉంటుంది. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మాత్రం ఒక ఆదివారాలు తప్ప మిగతా అన్ని రోజులు పనే ఉంటాయి. ఎలక్షన్లు వచ్చినా డ్యూటీ మనకే ఉంటుంది, ఇంకేదో వచ్చినా మనకే ఉంటుంది. ప్రతి ఒక్క డ్యూటీ కూడా వినే ఉంటుంది. ఇవాళ ఒక్కరోజు కనుక ఈ 4.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ పెన్ డౌన్ చేసి ఒకసారి బయటికి రండి. ఏ కంప్యూటర్ పని చేస్తుందో, ఏ డ్రైవర్ పని చేస్తుందో, ఏ కార్ పని చేస్తుందో, ఏ కలెక్టర్ ముందుకెళ్తాడో, ఏ నీ యంత్రాంగం ఎట్లా నడుస్తుందో సీఎం గారు మీరు చూడండి. వీళ్ళందరినీ విచక్షణ చేస్తున్నారు. రెండు జనరేషన్ల జీవితాలని పాత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సర్వనాశనం చేసి మట్టిలో కలిపిళ్ళు. దయచేసి వచ్చే జనరేషన్ కూడా ఇంకోసారి ఖరాబ్ చేయకుండా ఇంకో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఇప్పటి నుండి ఇంకెవరిని తీసుకోకండి. ఉన్నవాళ్ళు కనీసం సమాన వేతనం సమాన పని ఇచ్చి వాళ్ళని ఆదుకోండి. ఇన్ని 5 లక్షల ఎంప్లాయీస్ అంటే ఇండైరెక్ట్గా 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది అంటే వాళ్ళ అత్తగారు తల్లిగారు కలిపితే ఒక 40 లక్షలు అవుతారు. 40 లక్షల ఓట్ల ఇంపాక్ట్ ఉన్నది. నెక్స్ట్ టైం కనుక ఇప్పుడు కనుక ఈ ప్రభుత్వం దిగిపోయే లోపు కనుక చేయకపోతే ఇందులోకి వెళ్ళే ఇంకో 120 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టైనా మీ మొత్తానికి ప్రభుత్వానికి మేమేందో చూపెట్టగలుగుతాం. కావున ప్రతి ఒక్క దీన్ని అర్థం చేసుకొని ఈ జనరేషన్ బాగుపడేది. నెక్స్ట్ జనరేషన్ అవుట్సోర్సింగ్ తీసుకోకుండా పర్మనెంట్ ఎంప్లాయీలో ఇచ్చుకొని మిమ్మల్ని అప్పుడు ఎవరు ధర్నాలు చేయం, మిమ్మల్ని ఏం అడగం, మిమ్మల్ని ఎవరిని విలువం, ఏ రాజకీయ నాయకులను పిలిచి మిమ్మల్ని తిట్టియం, ఏం చేయం. కానీ ఇది మాత్రం పనిచేసి మాత్రం దిగండి మీరు. ఎందుకంటే ఎలక్షన్లు అప్పుడు మేము చేస్తామని వచ్చినప్పుడు కనీసం ఆ ఒక్కటనే చేయండి. సుప్రీంకోర్టు ఒక్కటి ఇచ్చింది, ఈక్వల్ శాలరీ ఈక్వల్ పే.
అదే సుప్రీంకోర్టు వేరే కనుక ఏదైనా ఇచ్చేసింటే వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళకి. కాబట్టి ఎంతసేపు అయినా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల గురించి మాట్లాడే ఎన్ని గంటలైనా. కాబట్టి ఒకే విషయం ఏంటంటే ఇప్పుడున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేసి నెక్స్ట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బంద్ చేయండి, దయచేసి బంద్ చేయండి. ఇది ఒక్కటే మేము కోరుకున్నది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అన్న పులి లక్ష్మణ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. దళారీ వ్యవస్థను వెంటనే సమాన పనికి we want. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే నా ముందున్నటువంటి నా తోటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసి పక్షాన స్వాగతం తెలుపుతూ, ఇప్పుడే మనకు భద్రత తెలపడానికి సిపిఎం సార్ రంగారెడ్డి సార్ కూడా రావడం జరిగింది. మేడం మీరిద్దరు పైకి ఎక్కండి, సార్ కూర్చోండి కొంచెం. ఈరోజు ఈ యొక్క ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నా రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ఉద్యోగస్తులు వారి కుటుంబాల యొక్క ఆకలి కేకలతో జరుగుతుంది ఈరోజు ఈ ధర్నా. గత 12 సంవత్సరాల పైచిలకు ఇవాళ మనల్ని ఒక ప్రభుత్వమే కనుక ఒక జలగ కనుక రక్తం కనుక ఎట్లా పీలుస్తుందో ఆ విధంగా మన శ్రమ దోపిడీ జరిగింది ఇవాళ 14 సంవత్సరాల పైచిలకు. ఈరోజు మన కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. అలా ఒక పక్కన గ్రిగ్ వర్కర్లకు నిన్న అసెంబ్లీలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీరు చట్టబద్ధత తీసుకొస్తా ఉన్నారు. ఒక పక్కన 10-15 సంవత్సరాలు పనిచేస్తున్న మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇవాళ ఉద్యోగ భద్రతగా రోడ్డులు వేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ఎవరి వైపు ఉంటుందని ఆలోచన చేస్తున్నాం మేము. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న 900 ఏజెన్సీలు ఉన్నాయి. ఈ 900 ఏజెన్సీలు మీ కథంలో నడుస్తూ ఉన్నాయి. మీరేం చెప్తా ఉన్నారు అధికారంలో రాక ముందుకు? ఇదే ఇందిరా పార్క్ దగ్గర మేము ఒక కప్పు ఛాయ్ తాగేలోపు మీ సమస్యను నిలుస్తా అని చెప్పారు. 2.5 సంవత్సరాలుగా మీరు ఒక కప్పు ఛాయ్ తాగలేదని చెప్పి ఈ వేదిక ద్వారా మా చేసి నుంచి మేము ప్రభుత్వాన్ని హెచ్చరికగా జారీ చేస్తా ఉన్నాం. అలాగే ఈ 2.5 సంవత్సరాల నుండి మేము ప్రభుత్వానికి అనేక నివేదికలు ఇచ్చినాం. ఇదే ఇందిరా పార్క్ దగ్గర అనేక ధర్నాలు నిర్వహించినాం. ఇవాళ మీరు మా ప్రజాప్రభుత్వం మేము కంచాలు గొడవలుకుంటున్నాం అని చెప్పి మీరు ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పి అక్కడ మీరు ప్రజావేదికలు పెట్టి చిన్నారెడ్డి గారు పెట్టినా కూడా అనేక సార్లు కూడా అక్కడ నివేదికలు ఇస్తే కూడా ఇలా అవన్నీ మీరు చెత్తగుట్టలేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక ఇందిరా పార్క్ వేదిక ద్వారా ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇక మా యుద్ధం మొదలైంది. ఈ రోజు నుంచి మా యుద్ధం మొదలైంది. 5 లక్షల మంది ఇవాళ రోడ్డు మీద రాబోతా ఉన్నాం. మేము మీకు సవాల్ విసురుతూ ఉన్నాం. మేము ఇలా ఇక్కడ నుంచి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి ఒక్క నెలవరి జీతం పెండింగ్ ఉందని అడుగుతున్నారు ఇందిరా పార్క్ వేదిక దగ్గర. ఇవాళ మా ఉండదా? ఒక్కరు కూడా లేదు. ఇవాళ మరి మా ఉద్యోగస్తుల 10,000 12,000 జీతాలు, 9 నెలలు 10,000 జీతాలు ఉంది. 8 నెలలు ఇక్కడ కామారెడ్డిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 10 నెలలు, 104 6 నెలలు, సిరిసిల్లలో 6 నెలలు. ఎందుకు పెండింగ్ పెడతా ఉంటారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మీకు 5,000 మీరేమన్నారు మొన్న ఒక మీటింగ్లో కడుపుకు వస్తే మా దగ్గర 5,000 కూడా తప్ప ఏమి లేవన్నారు. మీ వేదిక ద్వారా చెప్తా ఉంటాం మాకు ₹1 అవసరం లేదు. మీరు ఏజెన్సీలను రద్దు చేయండి, వాళ్ళకి ఇచ్చే డబ్బులు మాకు ఇవన్నీ మేము అడుగుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా. అంటే మీరు 5 లక్షల మంది అవసరం లేదని మీకు 900 మంది వైపు ఉంటా అంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా మా సత్తా చూపిస్తామని చెప్తా ఉన్నాం. అంతేవిధంగా ఇవాళ ఈ వేదిక ఇది తొందరలో ఈ వేదిక కూడా మీరు ఇక్కడ వినకపోతే మీ హైకమాండ్ ఢిల్లీలో కూడా తొందరలో మీ అందరం ఢిల్లీ కూడా ప్రయాణిస్తున్నాం. మా సత్తా అక్కడ చూపించబోతున్నాం అని చెప్పి ఈ వేదిక ద్వారా చేస్తున్నాం. అందుకే ప్రభుత్వం మార్చి 31 వరకు అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలను రద్దు చేయాలా, మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కార్పొరేషన్తో పాటు సమాన పనికి సమాన వేతనం చేయాలని చెప్పి ఈ ఒక్కసారి ఈ వేదిక ద్వారా మన 5 లక్షల మంది తరఫున ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా నేను. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. థ్యాంక్ యూ అన్న. మన జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారిని మనల్ని ఉద్దేశించుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ దయచేసి అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలి అవుతుంది ఏంది అందరికి? ఏమై మరి సప్పుడు వస్తలేదు? ఒకసారి గట్టిగా అందామా? జై తెలంగాణ,
జై తెలంగాణ. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సిపిఎం పార్టీ జూలకంటి రంగారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దన్న గుజ్జా కృష్ణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు సోదరులు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నిరుద్యోగుల తరఫున నిరంతరం తన వాయిస్ వినిపిస్తూ మరి లక్షలాది మంది నిరుద్యోగులకు రిప్రజెంటేటివ్గా ఇవాళ ఉన్నటువంటి గౌరవనీయులు అశోక్ సార్ గారికి, అట్లానే వేదిక మీద నేను వచ్చే కన్నా ముందు కూడా అనేక మంది పెద్దలు మాట్లాడి వెళ్ళినారు వారందరికీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంఘం మొత్తం కూడా బానోజీరావు గారు వచ్చినారు, కరెక్టే, అధ్యక్షులు జేఏసీ అధ్యక్షులు వచ్చినారు, వారి మొత్తం బృందం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఇక్కడ మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ధైర్యం నింపడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాము. మరి మన రాష్ట్రంలో 5 లక్షల మంది అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ దుఃఖాన్ని చూసి మాకేమైనా పర్వాలేదు మేం ముందుండి ఉద్యమం చేస్తామని వచ్చినటువంటి పులి లక్ష్మణ్ గారికి, వారి మొత్తం బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ వేదికగా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చేటప్పుడు కలలు కన్నాం మనం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్కరు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉండరు, ఒక్కరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండరు అనుకున్నాం. కానీ కొన్ని డిపార్ట్మెంట్లలో గమ్మత్ ఎట్లా జరిగిందంటే, రాష్ట్రం రాకముందు పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నోళ్ళు రాష్ట్రం వచ్చినాక కొంతమంది కాంట్రాక్ట్గా మారిండ్రు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అప్పటిదాకా మామూలు ఉద్యోగులు ఉన్నోళ్ళు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మారింది. మరికొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా మందిని తీసుకొని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు అవుట్సోర్సింగ్. ఏనాడు కూడా అన్ఫార్చునేట్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఎలక్ట్రిసిటీలో ఆర్టిజన్లుగా ఉంటే వాళ్ళని మార్చడానికి శాయశక్తులుగా కొంతమంది మేము ప్రయత్నం చేసి కొన్ని మారినాయి, మరికొన్ని మారలేదు. మీ జీవితాల్లో ఆ మార్పు ఆనాడు తేలేకపోయినందుకు మీ చెల్లిగా మీ సోదరిగా శిరస్సు వంచి నన్ను క్షమించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆనాడు ఆ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా, ఎంతో కొంత ఆ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి శిరస్సు వంచి క్షమించాలని చెప్పి మరొకసారి నేను కోరుతా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని లెక్క చేస్తలేదు కాబట్టి తప్పకుండా వెంటబడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ఆనాడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిక్లేర్ చేసి మరి గెలిపించారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కోదండరామ్ సార్ గారు కానీ ప్రొఫెసర్ హరిగోపాల్ గారు కానీ మీ అందరికీ భరోసానిస్తే మరి మీరందరూ కూడా డిక్లేర్ చేశారు. నాకు అది నచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దాకా ఏదున్నా సరే ఓపెన్గా డిక్లేర్ చేసే యుద్ధం చేస్తున్నారు మీరు. అటువంటి యుద్ధాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయి, విజయ తీరాన్ని ముద్దాడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆనాడు ఒక మాట చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారైనా, కోదండరామ్ గారైనా, హరగోపాల్ గారైనా ఏం చెప్పిండ్రు? ధర్నా చౌక్ ఉన్నది ఇక ముందు అని కేసీఆర్ గారు అన్నారు. మేము వచ్చినాక ధర్నా చౌక్ ఇస్తామన్నారు. నేను చాలా గొప్పగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తున్నారు అనుకున్నా. కానీ ధర్నా చౌక్ ఇస్తాము, మీ ఇష్టం ఉన్నన్ని రోజులు ధర్నాలు చేసుకొని సావండి, మేం మాత్రం పని చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇప్పుడు అర్థమైనటువంటి సందర్భం. ఆనాడేమో ధర్నా చౌకే లేదు, అది ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడమని చెప్పింది. ఇవాళ ధర్నా చౌక్ ఉన్నది, ఉండి ఏం లాభం అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు ధర్నా చేయాలి? ఎన్నిసార్లు ధర్నా చేయాలి? ఎవరొచ్చి విశారదన్ గారికి స్వాగతం, ధర్మ సమాజ్ పార్టీ. మరి అట్లానే ధర్నా చౌక్ ఉంది కాబట్టి ధర్నాలు చేసుకోండి, సావండి, ఏమన్నా కాండి, మేం మాత్రం మరి ముందుకు వచ్చేది లేదు, మీ యొక్క డిమాండ్లను తీర్చేది లేదని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అన్యాయం. నిజంగా గత 2.5 సంవత్సరాలుగా మీరు చేస్తున్న పోరాటాన్ని గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మరి ఇవాళ మా లక్ష్మణ్, పులి లక్ష్మణ్ అంటే పులి లెక్కనే గర్జించింది. అయితే మరి బ్లడ్ తెలంగాణ బ్లడ్ కదా, మనం అంతకుముందు మిలియన్ మార్చి చేసిన బ్లడ్ కదా. ఇవాళ మనం 5 లక్షల మందిని అఫీషియల్గా
ప్రభుత్వం లెక్క ప్రకారమే ఉన్నాం. అంటే 500,000 ఉన్నాం మనం. 1,000,000 మార్చి చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ 500,000 మంది హైదరాబాద్ వీధులలో మార్చి చేస్తే చచ్చినట్టు మనకు కార్పొరేషన్ వస్తుంది. అట్లా మార్చి చేయడానికి దయచేసి ప్లాన్ చేయాలి. ఎందుకంటే సమస్యను గుర్తించడం ఒక లెక్క అయితే, దాన్ని ప్రశ్నించడం ఇంకో లెక్క అయితే, అది పరిష్కారం దొరికేంత వరకు కూడా ప్రయత్నం చేయడం నిజమైన తెలంగాణ బిడ్డ లక్షణం. దానికోసం మనం వెంటబడదాం. ఖచ్చితంగా మీ వెంట తెలంగాణ జాగృతి నడుస్తుంది. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనసా వాచ కర్మ మీతో నడుస్తారు. మరి అవుట్ సోర్సింగ్ అనేటటువంటి ఈ మొత్తం వ్యవస్థలో ఎవరు లాభపడుతున్నారని ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ యువకులకు ఏం లాభం లేదు. తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రజలు ఏదైతే పన్నులు కట్టినటువంటి సొమ్ము ఉందో అది మధ్యలో కేవలం ఒక 900 మంది ఏజెన్సీలకు పోతున్నది. ఎంత ఘోరం అంటే 18% GST పోతున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఏజెన్సీలకు GSTని 18 నుండి 5% తగ్గించింది. తగ్గించినా ఇప్పటి వరకు అది ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఎందుకోసం అయితే లేదు? లాపర్వా, రాజుల సొమ్ము రాళ్ల పాలు, అంతేగాని ప్రజల పాలు కావద్దు, ఉద్యోగుల పాలు కావద్దు. కాబట్టి ఆ లాపర్వాతోని కనీసం దాన్ని 5% కూడా తగ్గిస్తలేదు. అదేవిధంగా ఏజెన్సీ కమిషన్ పోతుంది. అవి కలిపి మనకిచ్చినా కూడా మన ఉద్యోగులకు లాభం అవుతుంది. ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా లక్ష్మణ్ గారు మొత్తం వాళ్ళ టీంని. పదే పదే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మీద బర్డెన్ పడదు, ఒక్క రూపాయి కూడా మీ మీద బరువు పడదు. మరి ఒక్క రూపాయి బరువు పడకుంటే ఎందుకోసం పనిచేస్తలేదు ప్రభుత్వం? ఆలోచన చేయాలి దయచేసి. కేవలం ఆ ఏజెన్సీలతో కలిసి ఉన్నారు, వారి కొమ్ము కాస్తున్నారు కాబట్టే 5 లక్షల మంది ఉద్యోగులను అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అవుట్ సోర్సింగ్లో మా ఆడబిడ్డలదైతే ఇంకా విపరీతమైన కష్టం ఉన్నది. మా ఆడబిడ్డలకు మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో కొన్ని జీవోలు అప్లై అవుతాయి, మెటర్నిటీ లీవ్స్ వస్తాయి, కొన్ని వసతులు ఉంటాయి. కానీ అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎవరికి కూడా కనీసం ఆ జీవోలు కూడా అప్లై అయ్యే పరిస్థితి లేదు. మరి అన్ని రకాలుగా టెస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై చేసి, మెరిట్ చూసుకొని, ఇంటర్వ్యూ చూసుకొని అన్ని చేసి తీసుకున్న ఉద్యోగులే వీళ్ళు. ఏదో ఎట్టికి వచ్చిన వాళ్ళు కాదు, ఉట్టిగా సెలెక్ట్ అయిన వాళ్ళు కాదు, రికమెండేషన్లు వచ్చిన వాళ్ళు అంతకంటే కూడా కాదు. అయినా సరే మరి వివక్ష అన్నది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో జాగృతి విధానం ఒకటే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండొద్దు ఫ్యూచర్లో కూడా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండొద్దు ఫ్యూచర్లో కూడా. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ శాఖలను పటిష్టం చేసేందుకు, ప్రజలకు ప్రభుత్వం యొక్క పరిపాలన ఫలాలు వారి గడప దగ్గరికి అందించడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలనేదే మా తెలంగాణ జాగృతి పాలసీ. మరి మీ అందరికీ తెలుసు, జాగృతి అతి త్వరలోనే పొలిటికల్ పార్టీగా మారబోతా ఉన్నది, ఒక రాజకీయ శక్తిగా రాబోతున్నది. ఖచ్చితంగా అంత లోపలనే మీ సమస్య పరిష్కారం కావాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. పరిష్కారం కాకపోతే మాత్రం మీ అందరికీ తెలిసి నేను చాలా మొండిదాన్ని. ఏదైనా పట్టుకుంటే ఇడిచిపెట్టను. మరి గవర్నమెంట్కు 2 రోజుల సమయం ఉంది. 2 రోజుల్లో వార్నింగ్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్కి. ఈ 2 డేస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ నుండి జీవోలు రావాలి. ప్రతి డిపార్ట్మెంట్లో మా ఉద్యోగాలు పోతాయని ఇలా భయపడుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత రావాలి. ఫస్ట్ చాయిస్ ఇమీడియట్గా కార్పొరేషన్ అనౌన్స్ చేయండి, అప్పుడు జీవోలు అవసరం ఉండదు. పోనీ కొంత సమయం కావాలంటారా? ఇప్పుడే 2 రోజుల కార్పొరేషన్ చేయలేనంటారా? అన్ని డిపార్ట్మెంట్ల నుండి జీవోలు ఇవ్వండి. 1 నెల తీసుకుంటారా, 15 రోజులు తీసుకుంటారా, తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. డైరెక్ట్గా శాలరీ కార్పొరేషన్ నుంచి రావాలి. దళారులు ఉండకూడదు, మధ్యలో ఏజెన్సీలు ఉండకూడదు, వాళ్ళ కమిషన్ ఉండకూడదు. ఇది మా విధానం. ఇది ఈరోజు మీ ముందు నేను కమిట్మెంట్ ఇస్తున్నా. రేపు మేము పొలిటికల్ పార్టీగా మారుతాం, ఫ్యూచర్లో అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్మనెంట్గా ఇదే విధానం ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండరు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండరు. మీకు గుర్తుండొచ్చు, తెలుగుదేశం పార్టీ పెట్టిన పద్ధతి ఇది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. అప్పుడు మనం జోకులు వేసుకునే తెలంగాణ వాళ్ళం. మరి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఉన్నారట, డ్రైవర్లు కాంట్రాక్ట్ ఉన్నారట, ఇక మరి మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా కాంట్రాక్ట్ ఉంటే బాగుంటుంది అని అప్పుడు అనుకునేటోళ్ళం. కానీ అది జోకుల కాడికే అయిపోయింది. కానీ మన జీవితాల్లో మార్పు రాలేదు. మార్పు రావాలంటే దయచేసి పిడికిలు ఎత్తుతాం. మీతో పాటు నడవడానికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్నగాక మొన్న నేను విశారదనన్న ఖమ్మంలో చూపించిన శాంపుల్ ఉద్యమం అంటే ఎట్లుంటుందో, ప్రయత్నం అంటే ఎట్లుంటుందో, పడితే పట్టిన పట్టు విడవకుండా ముందడుగేస్తే ఎట్లుంటుందో విశారదనన్న నేను పోయి కూర్చున్నాం.
అన్నం తినేది లేదు, మెతుకు ముట్టేది లేదు. ఆ పేదవాళ్ళ ఇండ్లు అక్కడ ఇచ్చేవారు కానీ అని కూర్చున్నాం. నేనే మొండిదాన్ని అంటే నాకన్నా మొండోడు ఉన్నాడు. ఈయన గట్టిగా కూర్చున్నాం ఇద్దరం. దెబ్బకు దిగొచ్చి ప్రభుత్వం అందరికి ఇండ్లు ఇచ్చింది. ఒక 2 రోజులు టైం ఇద్దాం గవర్నమెంట్కి. మన కార్పొరేషన్ రాలేదనుకోండి, ఏం చేయాలో అది చేద్దాం, ఎంతవరకైనా మీతో నడుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అనేక మాటలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోవాలి. వారికి కోదండం గారు బయటకు వచ్చి మాట్లాడాలి, హరగోపాల్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ మేధావుల మౌనం 5 లక్షల మంది ఉద్యోగులకు ఇవాళ తీరని నష్టం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారు జవాబుదారీగా ఉండాలని కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, జై తెలంగాణ. అక్కగారికి మన యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి. అక్కగారు ఉన్నారు. మన జూలకల్ది రంగారెడ్డి సార్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోండి. మనకు ఈవినింగ్ 4 గంటల వరకు ఉంది ధర్నా. ప్లీజ్ దయచేసి కూర్చోండి. మీ పోరాటానికి మద్దతు తెలియటానికి వచ్చేసినటువంటి ఉద్యమ నాయకులు, రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి సోదరి సోదరులారా, అందరికీ నమస్కారాలు. మీరందరూ బాగున్నారా? బాలేరా? ఎందుకని? జీతాలు లేవా? మీరు అనేక బాధల్లో ఉండి కష్టాలు పడుతూ ప్రతిరోజు కూడా నష్టపోతూ ఇచ్చేటువంటి కొద్దిపాటి జీతాలు కూడా నెల నెల ఇవ్వకుండా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బందులు తీర్చుకోవడానికి మీరు విపరీతమైనటువంటి ఎండలు ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మన కష్టాలు, మన బాధలు వారికి తెలియజేసి ఇప్పటికైనా దయచేసి తీర్చండి, మా సమస్యలు పరిష్కారం చేయండి అని తెలియజేయటం కొరకే గతంలో అనేక సార్లు అనేక పద్ధతుల్లో మీరు పోరాటాలు చేస్తూ వచ్చారు. ఈరోజు కూడా అదే రకంగా పెద్ద సంఖ్యలో మీరు అనేక కష్టాలు పడుతూ ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఇవాళ మీరు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు. మీరు 15-20 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు వివిధ శాఖల్లో. వాస్తవంగా చెప్పాలంటే ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమే శ్రమ దోపిడీ చేసేటువంటి పద్ధతి. ఇది ప్రైవేటు రంగంలో కాదు, ప్రభుత్వమే ఇవాళ ఉద్యోగులని, కాంట్రాక్టుల్ని అన్యాయం చేస్తూ పొట్టగొట్టి శ్రమ దోపిడీ చేయటం అని అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం ఇంకోటి లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అనేక మంది కూడా చెప్పారు, సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళంతా కూడా చదువుకున్నటువంటి యువకులు, నిరుద్యోగులు,
అవుట్ సోర్సింగ్లో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా మనకి న్యాయం జరుగుతుంది. పర్మనెంట్ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. మన జీతభత్యాలు పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఆశతోటే ఏళ్ల తరబడి మీరు వెట్టి చేసుకుంటూ రావడం అనేది జరుగుతూ ఉన్నది. అయినా ఎందుకు ఈ ప్రభుత్వాలకు మానవత్వం లేదు? ఎందుకు సానుకూలంగా ఆలోచించడం లేదు? ఇదే రకంగా ఇబ్బంది పడుతూ కష్టాలు పడుతూ పని చేయవలసి వెట్టి చేయవలసిందేనా అని చెప్పి ఈనాడు ఈ పాలకుల్ని మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే, తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళే, వాళ్ళ అధికారంలోకి రావాలని కోరుకొని ఓట్లేసి గెలిపించిన వాళ్ళే. 10 సంవత్సరాల కాలంలో అనేక సార్లు అడిగినా కూడా వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేశారు. అందుకొరకే 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కోపం వచ్చింది. మీ అందరికీ కోపం వచ్చింది కదా. 10 సంవత్సరాల్లో మీరు మాకు న్యాయం చేయలేకపోయారు, తర్వాతే మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించలేదు, కాబట్టి ఏంటంటే ఇక మిమ్మల్ని నమ్మేది లేదని చెప్పి వాళ్ళని కాదని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కూడా అధికారులకి రాకముందు అనేక సందర్భాల్లో మీ సమావేశాలకు హాజరై మేము అధికారులకు వస్తే తర్వాత ఇవన్నీ కూడా రద్దు చేస్తాం, ఏజెన్సీలన్నీ రద్దు చేస్తాం, మీకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసుకుంటాం, చట్టపరమైన అన్నీ కూడా వర్తింపజేస్తాం, మీకు 100% న్యాయం చేస్తామని చెప్పారు. చెప్పారా లేదా? మీరు ఎవరు మాట్లాడటం లేగా చెప్పారు. చెప్పారు కాబట్టే మీరందరూ కూడా అంతకుముందున్న వాళ్ళని దించి వీళ్ళకు ఓట్లేసి వీళ్ళని అధికారంలోకి కూర్చోబెట్టడం అనేది జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతున్నా మీ సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేయటం అంటే అన్యాయమైనటువంటి విషయం తప్ప మరొకటి కాదు. ఇదే రకంగా మీరు వ్యవహరిస్తే మీరు కూడా అవుట్ సోర్సింగ్ కంటే ఇంకా అన్యాయంగా ఇవాళ ఏంటనంటే మీ యొక్క నాయకత్వం కానీ మీ ప్రభుత్వం కానీ ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి వస్తుందని కూడా మనం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి. పోనీ ఈ కష్టాలన్నీ ఏమన్నా పట్టించుకోవటం లేదు, కేంద్రానికి చెప్పుదామంటే వీళ్ళు గొర్రెలు తినేవాళ్ళు అయితే వాళ్ళు బర్రెలు తినేవాళ్ళు ఉన్నారు. అక్కడ కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే కార్మికుల పొట్టగొట్టే విధంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. అందుకొరకే మీరు న్యాయమైనటువంటి సమస్యలపైన ఇవాళ ఈ పోరాటం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. మీ తరపున మేము కూడా ముఖ్యమంత్రి గారికి ఇవాళనో రేపో తెలియజేస్తాం. అయ్యా 5 లక్షల మంది ఉన్నారు వాళ్ళు, ఆ 5 లక్షల మంది వాళ్ళు తిరగబడితే మీ ప్రభుత్వానికి కష్టాలు వస్తాయి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానమే అది, మీరు న్యాయం చేస్తామని చెప్పారు, మాట నిలబెట్టుకోండి. మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళందరూ కూడా తిరగబడి మీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారు. కనీసం వాళ్ళకు జీతాలు కూడా 6 నెలలకోసారి 10 నెలలకోసారి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోతా ఉంది. వాటిని రద్దు చేసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు అదే డబ్బు ఇవ్వమంటున్నారు కదా, అదనంగా కూడా బడ్జెట్ కాదయ్యా, వాటిని మొత్తం ఏజెన్సీలను రద్దు చేసి వాళ్ళకి ఇస్తున్న డబ్బే నేరుగా మాకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. ఇంతకంటే న్యాయమైనటువంటిది ఏముంటుంది? కాబట్టి ఏంటంటే ఈ విషయం మా తరపున కూడా మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించండి అని చెప్తాం. అయినా చేయకపోతే తర్వాత ఏంటంటే ఈ ప్రభుత్వం చేసేంత వరకు మీకు న్యాయం జరిగేంత వరకు కూడా 5 లక్షల మంది మీరందరూ కూడా చెయ్యి కలిపి ఆ రకంగా పోట్లాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మీ వెంట మేము అన్ని విధాలుగా ఉంటాము, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, మీతో పాటు పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. రంగారెడ్డి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు మాకు అండగా ఉంటారని చెప్పినందుకు మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున
మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్లీజ్ దయచేసి ఫోటో సెషన్ తర్వాత ఉంటుందండి. ప్లీజ్ వచ్చి అందరు టెంట్ల కింద కూర్చోండి. ఫోటోస్ తర్వాత దిగండి. ఎండలో నిలబడకండి. హలో, విశాలానంద మహారాజన్న గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. 2 నిమిషాలు కాదు, 10 నిమిషాలు మాట్లాడిన పర్లేదన్న. ప్లీజ్ దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి కింద ప్లీజ్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ మరియు ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పూలి లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాజకీయ శక్తిగా అవతరించబోతున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, మరియు కృష్ణ అన్న గారికి, మరియు అశోక్ గారికి, మరియు జూలకంటి రంగారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారికి, ఈ కార్యక్రమంలో మద్దతు తెలియజేయడానికి వచ్చిన వివిధ సంఘాలకి ప్రతినిధులందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ రాజ్యంలో ఉన్న కార్మిక హక్కులు కాపాడబడుతున్నాయా లేదా అనే ఒక ప్రామాణికంతో ఆ రాజ్యం ఏ విధంగా ఉందో చెప్పొచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్లో ఈ అవుట్సోర్సింగ్ విధానం ఏదైతే ఉందో ఈ విధానం నడుస్తున్నటువంటి ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత అవసరం మనందరి మీద ఉంది. భారత రాజ్యాంగ స్వభావానికి స్ఫూర్తికి వ్యతిరేక పద్ధతిగా నడుస్తూ ఉండడం అంటే అది క్రమక్రమంగా ప్రైవేట్ స్వభావంలోకి రాజ్యం పోతుందని అర్థం. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ రాజ్యాంగ స్వభావానికి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఏజెన్సీ విధానము అంటే నథింగ్ బట్ దళారులు బ్రోకర్లతో నడుస్తున్న రాజ్యాంగం మనం అభివర్ణించవచ్చు. కాబట్టి ఏజెన్సీ విధానాన్ని 100% రద్దు చేయాలి. దాని స్థానంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా ఈ గవర్నమెంట్ ఒక చట్టాన్నా లేకపోతే ఏ రూపంలో తీసుకొస్తారో దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్న డిమాండ్లన్నీ ప్రభుత్వం అమలు చేయాలని, అమలు చేసే ఒక మానవీయ స్వభావం కోల్పోయింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇవన్నీ ఆచరణ సాధ్యమైనవే. ప్రభుత్వం కొన్ని వందల ఏజెన్సీల దళారీ బ్రోకర్ల సెటప్తో ఈ రాజ్యం నడుస్తూ ఉంది కాబట్టి ఇది అన్యాయంగా అక్రమంగా వందల వేల కోట్ల రూపాయలు అన్యాయంగా పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సిస్టాన్ని రద్దు చేసి కార్పొరేషన్ సిస్టమ్ ద్వారా వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఆ దిశగా మా ఉద్యమం మద్దతు తెలియజేసేది కాదు.
ఈ పోరాటంలో భాగస్వాములం అవుతామని ప్రకటిస్తున్నాం. మద్దతు చేయడానికి మా వర్గం వేరు కాదు, మద్దతు తెలియజేయడానికి మేము వేరు కాదు. ఎందుకంటే కార్మిక కర్షకులకు సంబంధించిన ఈ పోరాటంలో భాగస్వాములం అవుతామని, ఈ పోరాటంలో 500 మండలాల్లో 33 జిల్లాల్లో రాష్ట్రంలో జరిగే ప్రతి పోరాటంలో ప్రతి సందర్భంలో మీతో కలిసి నడుస్తామని కోరుతున్నాం. ఈ గవర్నమెంట్ని సమాధి చేసి ఈ గవర్నమెంట్ని చంపడానికి కావాల్సిన ఆయుధాలు ఈ మీటింగ్ ద్వారా దొరుకుతున్నందుకు సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వంగా, ప్రజా పాలనకు సంబంధించిన ప్రభుత్వంగా అత్యద్భుతమైన నాటకీయంగా మన ముందుకు వచ్చింది. కాబట్టి ఈ రాజ్యం గుండెల్లో మరి మన ఉద్యమ బాకును దింపి ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. పులి లక్ష్మణ్ గారు నాకు చెప్పినప్పుడు, ఇదంతా వివరించినప్పుడు చాలా చాలా బాధాకరంగా, చాలా ఘోరమైన వ్యవస్థగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల్లాగా కనబడుతూ అట్లనే కనిపిస్తూ చాలా దయనీయమైన జీవితం జీవిస్తున్న ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పోరాట పదునుని పెంచాలని, ఈ పోరాటం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య పరిధిలో డిమాండ్లని పరిష్కరించే ఒక టార్గెటెడ్గా ఈ ఉద్యమం చేయాలని, అలాంటి పిలుపు ఏదొచ్చినా ఆ పిలుపులో మేము భాగస్వాములం అవుతామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ అన్న. మా ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామని మాకు ఒక పెద్ద భరోసానిచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా. మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేసీ తరఫున అందరూ చప్పట్లతో మనకు వచ్చిన గెస్టులకి, ఉద్యమకారులందరికీ ధన్యవాదాలు తెలియజేయండి ప్లీజ్. దయచేసి బాలకృష్ణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. దళారీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే, దళారీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే సమాన పనికి, సమాన పనికి, సమాన పనికి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. आवाज दो, आवाज दो, आवाज दो. जय तेलंगाना. ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోవాలి దయచేసి. ఇంకా మీటింగ్ కొనసాగుతుంది, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. దయచేసి మనం ఎంత ఓపికతోని ఈ మీటింగ్ సక్సెస్ చేసుకుంటామో రాబోయే రోజుల్లో మన రాష్ట్ర చేసే ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. మనం ఇట్లా గుంపులుగా చేసుకుంటే రాబోయే రోజుల్లో ప్రోగ్రామ్ చేయాలంటే మనకి విరక్తి వస్తుంది. ఎందుకంటే